మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్ లేజర్ డెంటిస్ట్రీ ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రే తో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం కాపు వీధి జమ్మలమడుగు. నువ్వు ప్రతిరోజు మా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటావు. అంటే నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నన్ను ఎన్నుకునే ప్రజలకు జవాబుదారి, మీకెవరికి జవాబుదారి కాదు. నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారి. నా నిజాయితీ నీతి అనేది ప్రజలకు తెలిస్తే చాలు, మీకు అందరికీ తెలియాల్సిన అవసరం లే. నువ్వు రోజు మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పడంలే నీకు. ఎందుకంటే నన్ను గురించి ప్రజలకు తెలుసు, ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు, జిల్లా వాసులకు తెలుసు, రాష్ట్ర వాసులకు అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసి నన్ను, నా కొడుకు మీద, మా కుటుంబ సభ్యుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా నేను రిప్లై కూడా మీకు ఇవ్వడంలే. ఎందుకంటే తను దొంగ అయితే పొరుగును నమ్మదంట. పల్లెల్లో ఉంది, తను దొంగ అయితే పొరుగును నమ్మదు. ఎందుకంటే వాడు ఏమైతే పోతాడు ఇద్దరు. ఎందుకంటే వీడు దొంగ కాబట్టి ఎప్పుడు ఏమైనా ఇతరుల మీద అనుమాన పడుతుంటాడు. మా దగ్గర రోజు నన్ను, నా కొడుకు మీద మాట్లాడుతాను. ఎన్ని మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజల జవాబుదారి. నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను. రాజకీయాలు ఇన్ని రోజులు ఉండబడిన రాజకీయాలలో నన్నుంటూ ఏం ప్రజలకు తెలియదా? నేను నా పూర్వోత్తరాలు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి పొద్దుటూరు ప్రజలకు తెలుసు. అప్పుడు ఉండబడిన ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షన్ పొద్దుటూరులో ఎట్లా నిర్మూలన చేసినామో మా మిత్రులు మేమందరం కలిసి అనేది కూడా తెలుసు. పొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు. 60 సంవత్సరాలు వయసున్న పొద్దుటూరు ప్రజలకు అందరికీ నన్ను గురించి తెలుసు. ఇప్పుడు వచ్చిన పిల్లలు 40 ఏళ్ల పిల్లలందరికీ, రాజకీయాల్లో ఉండబడిన వాళ్ళందరికీ నన్ను గురించి తెలుసు. కాబట్టి ఆయన రోజు నా మీద నేరాపణ చేస్తానంటే మేము రిప్లై ఇయ్యలేదే అనేది ఆయన అనుకుంటాంటే నేను రిప్లై ఇయ్యను. ప్రజలు నీ మాట నమ్మాలన్నా నమ్మకుండా ఉంటారా, ఎవరు నిజాయితీ పరులు అనేది ప్రతి గంటకు తెలుసుకునే పరిస్థితులు అటువంటి మన మీడియాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సరే. మరి ఇప్పుడు ₹1 నువ్వు నీ కాంట్రాక్టరు ఈ సుబ్రహ్మణ్యం అమ్మిన దాంట్లో నీకెంత భాగము? ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకునే దాంట్లో నీకెంత భాగం? నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు 63 కోట్ల రూపాయల బిల్లులు తీసుకున్నారు. జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్, వినాయక కన్స్ట్రక్షన్, వెంకటేశ్వర కన్స్ట్రక్షన్, శ్రీ ఫ్లయాష్, రామాపురం సీను, గుర్రం రవి, ఉప్పలపాటి కనకరాజు, బండారు రాధా, పండిట్ రవిప్రకాష్, వీళ్ళందరూ నువ్వు పెట్టిన కాంట్రాక్టర్లు. నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లబ్ధిదారులు ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి, లబ్ధిదారులు కట్టుకోలేరు. కాబట్టి వీళ్ళందరికీ ఇల్లు తలా 500, 600, 1000 ఇల్లు 1300 ఒక్కొక్కరికి ఇచ్చి నువ్వు ఇల్లు కట్టించే దాంట్లో వీళ్ళందరూ ఇల్లు కట్టే కాంట్రాక్టర్లు. ఇల్లు కట్టకుండానే లబ్ధి తీసినారు. కొంత కట్టిన తర్వాత ఇల్లు పూర్తయినట్టు బిల్లులు తీసుకున్నారు. 1,80,000 రూపాయలు ఇల్లు కట్టేదానికి డబ్బు, 35,000 రూపాయలు బెనిఫిషరీస్ డబ్బు, 2,15,000 రూపాయలు ప్రతి ఇంటికి తీసుకున్నారు. ఎక్కడ పోయింది ఈ డబ్బంతా? ఈ కాంట్రాక్టర్లందరూ ఎవరు? నీ మనుషులు, నువ్వు ఏర్పాటు చేసిన మనుషులు. కొంతమంది ఇల్లు కట్టకుండానే డబ్బులు తీసుకున్నారంటే డబ్బంతా నీకు తెలియకుండా తీసుకుంటారా? నువ్వు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు చెప్పు. నువ్వు కాంట్రాక్టర్లు ఎవరు పెట్టినారు? వీళ్ళందరూ కోట్లు కొల్లగొట్టినారని పేపర్లలో వస్తుంది. కోట్లు ఎక్కడ పోయింది? కోట్ల రూపాయల డబ్బు కాంట్రాక్టర్ల ద్వారా నీకు చేరింది. నువ్వు రోజు నీతివంతమైన మాటలు మాట్లాడతావు. నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకునే దానికోసం నిజాలే అన్ని చెప్తాను, అబద్ధాలు చెప్పను అంటావు. నువ్వు సత్యహరిశ్చంద్రుడు పోతానే నిన్ను పెట్టిపోయినాడు. కానీ నీ యొక్క మాటల నేర్పరితనంతోనూ, నీ యొక్క వాక్చాతుర్యంతోనూ ప్రజలను నమ్మించాలని నిరంతరము ప్రయత్నం చేస్తుంటావు. నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడ పొద్దుటూరులో ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నావు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినావు. నేను 25 సంవత్సరాలు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటుంటాను. నా అధికారం అయిపోయిన తర్వాత నువ్వు విచారించుకో. ఎక్కడన్నా ఒక్క రాగి పైసా ప్రజలతో ఎక్కడన్నా తగిలినట్టు కానీ, ప్రభుత్వ డబ్బులు తీసుకున్నట్టు కానీ నువ్వు రోజు చెప్తా అంటే నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? కాబట్టి ఈ మాదిరిగా నువ్వు 11 మంది కాంట్రాక్టర్లో వీళ్ళందరూ, నేను చెప్పిన కాంట్రాక్టర్లందరూ డబ్బులు తీసుకుంటే నీ అధికార పార్టీ, నువ్వు కాంట్రాక్టర్ నామినేట్ చేసినావు, నువ్వు ఈయన ఇప్పించినావు, ఈయన భూముల్లో పర్సెంటేజ్ తీసుకున్నావు. 23,000 మందికి ఉన్నారా పొద్దుటూరులో? రాష్ట్రంలో అంతా కలిసి కూడా ఉన్నారు అప్పుడు పరిస్థితుల్లో 23,000 మంది. ఆ రాష్ట్రం అంతా కలిసి ఉన్నారు. పొద్దుటూరులో 23,000 మంది ఎక్కడ ఉన్నారు? పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్ళు పొద్దుటూరులో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మనుషులందరూ ఓటర్ లిస్టు పెట్టుకొని లబ్ధిదారుల పేర్లు రాసిన సాంప్రదాయం ఎక్కడన్నా ఉందా? ఈ పొద్దున మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల స్థలం ఇస్తామంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామంటున్నారు.
2 సెంట్లు ఇస్తామని లబ్ధిదారులు నాకు వచ్చి అర్జీలు ఇస్తా అంటే ఆన్లైన్లలో వాళ్ళ పేర్లని ఇల్లు ఇచ్చినట్టున్నాయి. నిజమైన లబ్ధిదారులు ఆడ ఇల్లు రాకుండా లబ్ధిదారులు వస్తే ఎంతమంది వచ్చారో 180 అర్జీలు నాకు వచ్చింటే 120 మంది పేర్లు ఆన్లైన్లో ఉన్నాయి. ఒక 80 మంది పేర్లు మాత్రమే ఆన్లైన్లో లేవు. ఈ ఆన్లైన్లో ఎక్కడొచ్చినా ఈ ఓటర్ లిస్టులో పెట్టి పేర్లు రాసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇల్లు రావు. నిజమైన పేదవాళ్ళకి ఇల్లు రావు. ఇప్పుడు నువ్వు ఇళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో రాసుకునేది అనేది వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరుతో ఇల్లు వచ్చిందని కూడా తెలియదు. కొంతమందికి 35,000 రూపాయలు వాళ్ళకు బెనిఫిషియరీ ఇల్లు నుంచి ఇచ్చే వాళ్ళకి కొంతమంది తెలుసు. అది కూడా కొన్ని వేల మందికే, కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు లక్షల కోటి రూపాయల ఎన్నుకు జవాబుదారి చెప్పాలి మీరు. కాంట్రాక్టరు ఇంజనీర్ ఇద్దరు కలిసి సుబ్రహ్మణ్యం అనే కాంట్రాక్టర్ పేరు, ఏఈ డిఈ ఇన్ఛార్జ్ డిఈ అంటే ఇప్పుడు ఏఈ ఆయన ఇప్పించినాడు. ఏఈ అనేవాడికి బిల్లు చేసిన తర్వాత మళ్ళా పైన మెజర్మెంట్ చేసి ఏఈ డిఈ ధృవీకరించాలి. ఒకరినే పెడితే 2 అతనే చేస్తాడనే ఉద్దేశంతో పెట్టి చేసినారు. ఈ ఏఈ ద్వారా జరిగినవన్నీ ఇల్లు కాంట్రాక్టరు ఇల్లు కట్టకుండానే డబ్బులు తీసుకునేవి, కొద్ది ప్రాంతంలో కట్టిన డబ్బులు తీసుకునేవి ఉన్నాయి. ఈ మాదిరిగా ప్రభుత్వాన్ని దోపిడీ చేసి నువ్వు నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతుంటా. మమ్మల్ని మాట్లాడు, నీకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాకు లేదు. నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారే. నేను ఉన్నన్ని రోజుల్లో ఎక్కడైనా ఒక తప్పు చేసినట్టు చెప్పుకోవాల్సింది ప్రజలు చెప్పాలి. నువ్వు ఎవరు చెప్పేదానికి? నా మీద రోజు ఆరోపణలు చేస్తుంటావు. నేను, నా కొడుకు, నా కుటుంబ సభ్యుల మీద చేస్తుంటావు. ఒక్కటి ఎప్పుడైనా నేను ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది, 27 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంటా నేనే. కాబట్టి ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూపించగలుగుతావో చూపించు. నీకు నేను జవాబు ప్రొద్దుటూరు ప్రజలు నన్ను ఎన్నుకునే ప్రజలకు నేను జవాబుదారి. నేను నిజాయితీగా ఉన్నానా లేదా, మా ఎమ్మెల్యే తప్పు చేస్తానడా అనేది చూసేవాళ్ళు ప్రజలు. నిరంతరము వాళ్ళు ఒక డేగ కళ్ళతో నిఘా పెట్టున్నారు నా మీద. కాబట్టి నేను వాళ్ళకు జవాబుదారి చెప్తాను. వాళ్ళ దగ్గర నిజాయితీగా నిరూపించుకుంటాను. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను నిజాయితీగా ఉన్నాను చెప్పుకునే దమ్ము నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందేమో చూద్దాం. రేపు ఎన్నికలు వస్తే ఏం చెప్తావు? నువ్వు నిజాయితీ పడి చెప్పుకునే దమ్ము ఉందేమో నీకు చెప్పు. ఇప్పుడు నేను సత్సంగిని ఏ మాట నిజాయితీగా నేను ఏ తప్పు చేయలేదు, ఎక్కడ కూడా ఏం చేయలేదు, నా నిజాయితీని నిరూపించుకోవాలంటాను. వస్తాయి, నువ్వు తొందరపడాకు.